టేస్టీగా ఉల్లిపాయ పకోడీ ఎలాగా తయారు చేసుకుందాం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు శనగపిండి, టేస్ట్కు సరిపడే సాల్టు, టేస్ట్కు సరిపడే కారం, 1 స్పూనుడు బియ్యం పిండి. బియ్యం పిండి వేయడం వలన కొంచెం గుల్లగా వస్తుంది, బాగుంటుంది, క్రిస్పీగా. కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి తీసుకున్నాం కదండి. దీనికి పిండి యాడ్ చేద్దాం. ముందుగా సాల్ట్ యాడ్ చేద్దాం. వేసి బాగా కలపాలి. మనకు ఉల్లిపాయలో వాటర్ అనేది ఉంటుంది కదండి, అది బయటకు వస్తుంది. చూడండి, చూడండి, ఉల్లిపాయలు ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేసింది. నెక్స్ట్ కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, సన్నగా తరుగుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకున్నాం. కరివేపాకు, సరే, బాగా కలుపుకున్నాక పిండి యాడ్ చేద్దామండి, శనగపిండి. స్పూన్లో బియ్యం పిండి అండి, క్రిస్పీనెస్ గురించి తీసుకున్నాం. కలిపేసామండి, బాగా కలిసింది. కొంచెం వాటర్ వేద్దాం, జస్ట్ కొంచెం. పిండి రెడీ అయిపోయిందండి. 2 minutes అలా పక్కన ఉంచుదామండి, అన్నీ పడతాయి బాగా. ఆయిల్ అనేది బాగా మరిగిందండి. మనం ఇలాగ 2 వేళ్ళ మధ్యలో నుంచి ఇలా వేసుకుందాం. చాలామంది గ్యాస్ట్రిక్ వలన శనగపిండి తినాలంటే కొంచెం భయపడతారు. నేను క్రిస్పీనెస్ గురించి కొంచెమే శనగపిండి తీసుకున్నాను, కొంచెం బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది తిన గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు తిన ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎక్కువ ఉల్లిపాయ తీసుకున్నాను కాబట్టి బాగుంటుంది. గోల్డ్ కలర్ అనేది వచ్చేసింది కదండి, ఇంకా తీసేద్దాం, సిమ్లో పెట్టుకుందాం. చూసారా? నచ్చిందా? గంట కొట్టండి.